మన దేశంలో ఉన్నటువంటి అద్భుతమైన ప్రదేశాలను మీరు చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది కదా, వాటిని క్లిక్ చేసి పైన ఆల్ అని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దండి, సరేనా? లైక్ చేసి వీడియోని అయితే స్టార్ట్ చేయండి. సరే, ఇక మనము అనంతపురం నుంచి లడాక్ రైడ్లో ప్రస్తుతానికి వచ్చేసి గ్వాలియర్లో అయితే ఉన్నాం కదా. సో ఇక ఇప్పుడైతే నేను ఇక్కడ టిఫిన్ చేద్దామని గ్వాలియర్లో కోట కిందికి అయితే రావడం జరిగింది. సో అక్కడ కనిపిస్తుంది కదా, ఇది కోట ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లోనే మనకి ఎంత బాగున్నదో చూడండి. దాని తర్వాత నిన్న వచ్చేసి ఇక్కడ ఒక టీ తాగినాను, ఉందబ్బా 15 రూపాయలు పోతే పోయి, కానీ చాలా అంటే చాలా బాగా అనిపించింది. అది వచ్చేసి మామూలుగా కప్పు ఏమంటారు, అది మామూలు మట్టి పాత్రలో వేస్తారు కదా, అలాంటి కప్పులు అయితే వేస్తారు. సో ఇక్కడ టిఫిన్లో అలాంటివన్నీ ఏం దొరకవు, పావు బాజీలు అవన్నీ ఉంటాయి. సో నిన్న నైట్ వచ్చేసి ఒక ఇడ్లీ సెంటర్ అయితే నేను చూసినాను. సో అక్కడికైతే ఇప్పుడు నేను వెళ్తున్నా. సెంటర్ ఎక్కడ అనేది నేను చెప్తాను, పదండి. వీడియో షేర్ అవుతుంది, ఏం పట్టించుకోదండి. దారి మనం మిస్ అయినా డౌట్ వచ్చాను. ఇదేలేండి, నేను నైట్ వచ్చినటువంటి ఇడ్లీ సెంటర్ ఇది. వీళ్ళని క్లోజ్ చేసినారు. నైట్ ఒకటేనా ఇల్లు వేసేది? అరే చూడండి, ఇది దావత్ అంట, ఓన్లీ నైట్ టైమ్స్ ఏమో. రైట్, సౌత్ ఇండియన్ ఫుడ్ అన్నీ ఉంటాయండి. స్నాష్ ఇడ్లీ అయితే నేను ఇక్కడే తిన్నాను, చాలా బాగుండే. సో ఇప్పుడు వచ్చి నేను చూస్తే ఇక్కడ ఇడ్లీ సెంటర్ అయితే బంద్ అయింది. వీళ్ళు మేబీ నాకు తెలిసి నైట్ మాత్రమే చేస్తారనుకుంటున్నా. సరే, ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేరే ప్లేస్ చూద్దామండి. స్టోరేజ్ ప్రాబ్లం వల్ల, అంటే మెమొరీ స్పేస్ కారణంగా ఇప్పుడు డైరెక్ట్ నేను ఏదైనా హోటల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వీడియోని అయితే స్టార్ట్ చేస్తాను, సరేనా? బంద్ చేస్తున్నానుగా. నాది ఇది కాలు బాగాలేదని చెప్పినాను కదా మీకు ఇంతకు ముందరే. ఈ కాలుకి వచ్చేసి ఇంకా గాయం తగ్గలేదని చెప్పినాను కదా. సో ఈ గాయము ఇంకా తగ్గలేదు. వీటికి సంబంధించిన టీటీ ఇంజెక్షన్ అయితే ఎక్కడైనా ఉంటుందేమో. టీటీ ఇంజెక్షన్ అండ్ తర్వాత ఏమైనా ట్యాబ్లెట్స్ ఏమైనా ఇస్తాడేమో చూద్దాం. ఈయన వచ్చేసి ఓన్లీ ఇంజెక్షన్ మాత్రం ఇస్తాడంట, మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళేసి చేయించుకోవాలంట. ఇంజెక్షన్ అయితే అక్కడ చేయించుకోవాలంట. సో టీటీ ఇంజెక్షన్ వేయించుకుంటే కొంచెం గాయాలకంతా మంచిదంట కదా. కిतना पैसा? 10 रुपीस ఓన్లీ. ఓకే బా, టీటీ ఇంజెక్షన్ 10 రూపాయలంట, కానీ ట్యాబ్లెట్లు ఇచ్చినారు. ట్యాబ్లెట్లు వచ్చేసి 20 రూపాయలు అంట. ఈ 2 ట్యాబ్లెట్లు అయితే ఇచ్చినాడు, నొప్పి తగ్గుతుందంట. సో 20 రూపాయలు అయితే 20 40 రూపాయలు. అండ్ టీటీ ఇంజెక్షన్ ఇదేదో ఇచ్చినాడు, నాకైతే తెలీదు. దీన్ని అయితే ఇది 10 రూపాయలంట, ఇది వేయించుకో నొప్పి తగ్గుతుంది అన్నాడు. ఇక హోటల్ కూడా ఇక్కడే ఉంటుందంట. సో ముందుకైతే వెళ్దాం. ఇక ఈ రూట్కి అయితే హోటల్స్ అయితే దగ్గరలో అయితే లేవు, ఎందుకంటే నేను నైట్ 5 కిలోమీటర్లు తిరిగి వచ్చినాను ఫుల్గా. ఇక్కడైతే లేవు, 5 కిలోమీటర్ల వరకు ఒక్కటి కూడా లేదు. సో ఇప్పుడు రిటర్న్ పోయేసి ఏదో ఒకటి, ఇంకా ఇడ్లీలు అయితే ఇంకా దొరకవు. సో ఇంకా సమోసానే గట్టి. ఇంకా ముందరికి వెళ్దాం రండి. ముందరికి కాదు, వెనక్కి.
ఇక్కడ వచ్చేసి సౌత్ ఇండియన్ ఫుడ్ అనేది ఎన్ని కిలోమీటర్లు పోయినా దొరకదని చెప్పినారు. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి నామ్ క్యా హై? కచోడి, బజ్జీ, ఓకే. ఇవి వచ్చేసి సమోసా, ఓకే ఓకే ఓకే. ఇంకా ఇక్కడ వచ్చేసి సౌత్ ఇండియన్ ఫుడ్ ఏం దొరకవంట. ఇంకా సో వీళ్ళు వచ్చేసి పూరి, నా కోసం పూరి అయితే చేయిస్తారంట సపరేట్గా. పూరి దొరకదంటే పూరిని అయితే చేయిస్తారంట. థ్యాంక్ యూ. ये सब्जी है, नाम क्या? आलू की सब्जी है। आलू की सब्जी है, वो हरी चटनी है। हाँ? हरी चटनी, हरी चटनी है, हाँ, ये मीठी चटनी। మిట్టా. దాని పేర్లు తెలియదు కానీ వాటి పేర్లు తెలుసుకున్నాం కదా. అవి ఏమిటో చేస్తారో నాకు తెలియదు. ఏ క్యా హై? ये పూరి हाँ, बड़ी। ఓకే. అయితే ఇక్కడ వచ్చేసి మన సౌత్ ఇండియన్ ఫుడ్ ఏం దొరకదంట. సో ఇక్కడైతే నాకు పూరి అయితే చేస్తానన్నాడు. ఇంకా ఆ సమోసా ఇవన్నీ వద్దని చెప్పినాను. ఇంకా వడలంట, ఇంకోటి ఏదో అలా ఉన్న ఐటమ్స్ అవన్నీ వద్దని చెప్తే పూరి చేస్తానండి మీకోసమని చెప్పినాడు. సో అదైతే ట్రై చేద్దాం. చేస్తున్నారు. ఓకే, ఇలాగైతే చేసి అయితే ఇచ్చినాడు. ఇంకా నేను వచ్చేసి టేస్ట్ చేస్తాను. ఇంకా తినేటప్పుడు కూడా వీడియో తీస్తే దరిద్రంగా ఉంటుంది, సరేనా? నేను తిని చెప్తాను. చాలా బాగుంది బా. ఓకే, 2 పూరి అయితే వేయించుకున్నాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి ఇదొకటి వేయించుకున్నాను. దీని పేరు వచ్చేసి కచోడి అంటారంట. పూరి అయితే చాలా బాగున్నాయి. ఇక ఇది కూడా తిందాం. కితనే పైసా? 25 రూపీసా? ఓకే. सिंगल आइटम रेट क्या? छोड़िए 10 रुपए की। ये पूरा 10 रुपये. ఓకే ఓకే. ఇప్పుడే అయితే టిఫిన్ అయితే చేసినాను. ఇక ఎదురుగా ఏటీఎం ఉంది. కొంచెం అమౌంట్ అయితే తీసుకున్నాం అబ్బా. ఓకే, యోనో ఉందో లేదో అని డౌట్ వచ్చా. ఉన్నది రండి. యోనో వచ్చేసి చాలా ఉపయోగపడుతుంది నాకైతే. ఎందుకంటే ఆ ఏటీఎం లేకున్నా కానీ డబ్బులు అయితే తీసుకోవచ్చు. సో ఇప్పుడు కొంచెం డబ్బులు అయితే తీసుకొని తర్వాత తీస్తాం. ఇంకా ఏటీఎంలో యోనో ద్వారా అమౌంట్ ఎలా తీసుకోవాలంటే, మన యోనో ఆన్లైన్ యాప్ ఉంటుంది కదా, యాప్ ఓపెన్ చేసుకునేసి ఆ దానిలో వచ్చేసి విత్డ్రా క్యాష్ అని ఉంటుంది. అందులో వచ్చేసి విత్డ్రా ఉంటుంది. అందులో మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి ఎంత క్యాష్ కావాలో చేసి నెక్స్ట్ అని కొట్టేసి అక్కడ కన్ఫర్మ్ అని కొట్టేసామంటే మన మొబైల్కి వచ్చేసి ఒక ఓటీపీ నెంబర్ అనేది వస్తుంది. సో ఓటీపీ నెంబర్ ఎప్పుడైతే వచ్చింది 8274 కన్ఫర్మ్. ఎంత కావాలా అని అడుగుతుంది. ఇచ్చి మనం పిన్ నెంబర్ ఇచ్చింటాం. ఆ నెంబర్ని అయితే ఎంటర్ చేయాలి. అంతేపా, డబ్బులు వచ్చేస్తాయి మనకి. $2000 అయితే డ్రా చేసుకున్నాం. ఓకే, ఇప్పుడే అయితే ఏటీఎంలో ఒక 2000 అయితే డ్రా చేసుకున్నాను. ఎందుకంటే ఎక్కువ క్యాష్ని అయితే టాలీ చేయకూడదు. సో 2000 అయితే తీసుకున్నాను. ఇక ముందుకు వెళ్ళేసి ఒక చాయ్ తాగి అలాగే వచ్చేసి నైట్ ఉన్న ఆ రూమ్ అతనికి వచ్చేసి నైట్ ఒక రూమ్ తీసుకున్నాడండి ఇక్కడ. ఆయనకు వచ్చేసి 2 సమోసాలు ఇవి తీసుకొని పోవాలంట. తీసుకొని పోమని ఆయన ఏం చెప్పలేదు. బట్ నేనే ఏమైనా తేవాలన్నా తినడానికి, నేను టిఫిన్ చేసేకపోతానని నేను అడిగినానా. సో తీసుకొని రమ్మన్నాడు. ఇప్పుడైతే అవి తీసుకొని వెళ్దాం రండి. ఓకే, ఏ 2 పీస్ 2, ये 10 रुपये, ये 2 पीस पार्सल है. सिंगल पीस है. ఓకే, పార్సల్ కూడా అయిపోయింది. ఇక అక్కడ టీ తాగేసి ఆ ముందర వచ్చేసి టీ బాగుంటుంది, అది తాగేసి వెళ్ళిపోదాం. ఇవన్నీ కూడా కడతారు చూడండి. మొత్తం 3 రకాలు అయితే ఇక్కడ కర్రీస్ అయితే ఇస్తున్నారు.
ఈ కర్రీస్ పేరు వచ్చేసి సబ్జీ అంటారు. సబ్జీ అంటారా? మామూలు మనం కూర అని ఎలాగంటామో ఇక్కడ కూరలను వచ్చేసి సబ్జీ అని పిలుస్తారంట. ఇక ఈయన వచ్చేసి జిలేబీయా జిలేబీ కోసం రెడీ చేసుకుంటానండి పాకం. ఏమైనా మాతో క్యాంటీన్ పెట్టిస్తావా అనుకుంటున్నా. అయిపోయింది రండి వెళ్దాం ఇంకా. ఓకే, కంప్లీట్ పార్సల్. కప్పులు కూడా 2 వేసినారు. మీరు కూడా చూస్తారని ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడు. నాలాగైతే ఇబ్బంది పడకూడదు కదా. అసలు తినడానికి నేను పడుతున్న ఇబ్బందులు అంతా ఇంత కాదు, చాలా ఉన్నది. సరే, మన బైక్ అయితే ఇక్కడ ఉంది. ఏంది వీటన్నిటి కలిపి అంతేనా? 40 రూపాయసా? ఏంది ఇవి 2 అవి 2 ఇవి 2 ఇది అన్నీ కలిపి 40 రూపాయలేనండి. ఇంత కవర్కి వచ్చేసి కేవలం 40 రూపాయలకి ఇచ్చేసినాడు. చాలా గ్రేట్ అబ్బా. ఇంకా వెళ్దాంరా. ఇక ఇప్పుడే అయితే అక్కడ బైక్ స్టాప్ చేసి ఇక్కడ చాయ్ తాగడానికి ఇచ్చినాను. లవ్ టీ కేఫ్ అనేది. ఇక్కడ చాయ్ మాత్రం సూపర్గా ఉంటుంది అబ్బా. నిన్న తాగినానా, చాలా అంటే చాలా బాగుంది. అందుకే మరీ అయితే వచ్చిన. ఇలాగ చూడండి, ఈ కప్పులో అయితే ఇచ్చినారు. ఇంకా అక్కడికి వెళ్ళి కూర్చొని తాగుదాం. ఏమున్నదో చూడండి, సూపర్ అబ్బా. ఇలా చిన్న కప్పులు అయితే ఇస్తారు. అది కదా మట్టి కుండ ఉన్నటువంటి ఈ కప్పు. చాలా బాగుంటుంది. నిన్న ఆల్రెడీ తాగినా, దాదాపు నిన్న 3 తాగినా. సూపర్ ఉంటుంది. టేస్ట్ మాత్రము బీభత్సంగా గట్టి పాలతో చేస్తారు. చాలా బాగుంటుంది. ఇక ఈ గ్వాలియర్ కోట దగ్గర ఎంట్రన్స్ అయితే మాత్రం బీభత్సం అబ్బా, చాలా బాగుంటుంది. ఎంత బాగుందో చూడండి. ఇది ఎంట్రన్స్ అనమాట. సో కోట వచ్చేసి అక్కడ ఉన్నది చూడండి, ఎదురుగా అక్కడ కనిపించేదంతా కోట. ఇక ఇప్పుడైతే మనం ఇక్కడ టీ తాగినాం, లవ్ టీ కేఫ్ అనే చోట. సో ఇక ఇప్పుడు మనం రూమ్ దగ్గరికి వెళ్ళేసి అక్కడ ఆ పెద్ద ఆయనకు వచ్చేసి ఈ పార్సల్ కట్టించుకున్నాం కదా, ఇవి ఇచ్చిన తర్వాత మన జర్నీ అయితే కోటలోకి అయితే స్టార్ట్ చేద్దాం. సరేనా, వెళ్దాం రండి. ఇంకా నేను ఎక్కడున్నాను రూమ్ అనేది మీకు కూడా చూస్తాను రండి. నైట్ జస్ట్ 100 రూపాయలకు మాత్రమే వచ్చింది. సరేనా, బయలుదేరమా. ఇక్కడ వచ్చేసి ఇలాగ వెళ్తే గ్వాలియర్ కోట పైకి అయితే వెళ్ళొచ్చు. ఇక నేను వచ్చేసి నైట్ ఇక్కడ స్టే అయితే చేసినాను. పైకి వెళ్దాం రండి. ఇంకా సో నైట్ అయితే ఇక్కడ స్టే చేసినాం. పైన వచ్చేసి రూమ్ అయితే బీభత్సం అనుకోండి. జస్ట్ 100 రూపాయలు మాత్రమే కట్టించుకున్నారు. చాలా బాగుంది. బయట ఎక్కడైనా ఉంటే మినిమం తక్కువ 500 అయినా తీసుకుంటారు. సో వెళ్దాం రండి. ఇంకా సరే, ఇక బైక్ అయితే ఇక్కడ పార్క్ చేసినాము. మనం పొద్దునంతా చూసిండేది, నిన్న ముందు వీడియోలో చూసింటారు కదా, ఇదేనమాట ఆ లొకేషన్. సో ఇప్పుడు ఇంకా పైకి అయితే వెళ్దాం రండి. మాటేరాని చిన్నదాని కళ్ళు పలికే ఊసులు అందాలని పళ్ళు. ఇక్కడ నుంచి కోట చూడండి, కోట బాగా కనిపిస్తుంది. ఇంకా పైనకి వెళ్ళి చూపిస్తానండి.
లేకపోతే జిలేబీ నై, జిలేబీ రెడీ నై. ఓన్లీ సమోసా, పూరి, మరి ఇంకోటి ఏదో దాని పేరు నామ్ తెలీదు. అదర్ ఐటమ్ 3 ఐటమ్స్ బజ్జీ. గోయని కోట एक्सप्लोर फोर्ट. हाँ मॉर्निंग में 5 बजे कह रहे थे ना 5 o'clock. यस फुल टायर्ड है ना. हाँ ओके. हाँ नाश्ता कंप्लीटेड. हाँ नहीं कंप्लीटेड सर. పువ్వా అంటే ఉగ్గానా? పువ్వా మీన్స్ ఉగ్గాని అటుకులు. नहीं कंप्लीटेड सर. नेक्स्ट తినమని చెప్తున్నాడు. బస్ 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 పదే. ఓకే మరి ఇది ఇచ్చినారు తినడానికి. ఇప్పుడు నా వల్ల అవుతుందా? హ్యాండ్ వాష్ చేసుకొని వస్తాను. చాలన్నా కానీ మరీ పెడుతున్నారు వీళ్ళు. ये क्या है? मीठा पीठा అంట. దీని పేరు పీఠా అంట. సరే తిన్నా. చక్కెర లేదు. చాలా టేస్టీగా ఉంది బో. అచ్చా హై చాలా బాగున్నాయంట. నేను తెచ్చిచ్చినాను కదా. అచ్చా హై. ఇంకోటి నేను అప్పటి నుంచి అబ్జర్వ్, మామూలు పొయ్యి కాదు, కరెంటు పొయ్యి. చూడండి కరెంటు వైర్ ఇచ్చినాడు. నైట్ వచ్చేసి రూమ్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేసినారు. జస్ట్ 100 రూపీస్ తీసుకుని ఆ రూమ్ వచ్చేసి మీకు చూపిస్తానండి. సరే ఇక నా రూమ్ ఎట్లుందా అనేది చూపిస్తానండి. ఇక్కడ ఉన్నాయి కదా ఇవి రూమ్స్. ఇదంతా ల్యాండ్ స్లైడింగ్ పిల్లర్లు వేసి కట్టిస్తున్నాం. అది కొంచెం కారం అయితే ఉందబ్బా, ఇప్పుడు తినండి ఇది. ఓ సారీ అంతా గలీజ్గా ఉంటుంది, ఏమనుకోద్దండి. అన్నీ ఆరేసినాను. ఇదనమాట మన 100 రూపాయల రూము. పైనంతా చూడండి ఎట్లుందో, చాలా బాగుంది కదా. అన్నీ పడేసి ఉంటాను, ఏమనుకోవద్దండి. ఇంకా ఒక్కనే ఉన్నాను కదా, ఎట్లా అంటే అట్లా వేసి ఉంటాను. ఇక మన షర్ట్లో వచ్చేసి ఓన్లీ 4 1 2 3. ఇప్పుడు నేను వేసుకోండి 4. ఎక్కువ లగేజ్ అయితే మోయదలుచుకోలేదు. ఇంకా అదేబ్బా, లోయర్లు వచ్చేసి ఒక 2, షార్ట్లు వచ్చేసి ఒక 2 అంతే. ఇంకా మరొకటి ఆ రగ్గు. చాలామంది వచ్చేసి అన్న బ్యాగులో ఏం పెట్టుకున్నావు అంటారు. ఏమి ఉండవు బ్యాగులో. అది ఆ రగ్గు ఉంటుంది, ఆ పట్ట ఉంటుంది. ఇక అది ఇంకోటి వచ్చేసి టెంట్ వచ్చేసి దానిలోనే ఉంది, బ్యాగులోనే, బైక్ బ్యాగులో. ఇంకంతే, మన దాంట్లో ఏంటి ఉండవు. సరేనండి, చూసినారు కదా. ఇక ఈ వీడియో కూడా ఇక మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ తర్వాత వచ్చేసి ఖచ్చితంగా మర్చిపోయినా సర్లేండి. ఇక నేను వచ్చేసి కొంచెం అన్నీ సర్ది పెట్టేసుకొని ఇవన్నీ
తర్వాత వచ్చేసి నేను గ్వాలియర్ కోటకు వెళ్దాము, ఇంకా అక్కడ అన్నీ చూద్దాము. సో అంతలోపల నేను కూడా మొబైల్ ఛార్జింగ్ పెట్టి నిన్నటి మాదిరి కాకుండా ఇప్పుడు 100% అయ్యేలాగా ఒక హాఫ్ అన్ అవర్ వెళ్తుంది. ఇప్పుడు చూస్తాం 30% ఉంది. ఇక మిగతాది ఎక్కడానికి కొంచెం టైం పడుతుంది. జస్ట్ ఒక 40 మినిట్స్లో కంప్లీట్ అవుతుంది. సరేండి, బాయ్. ఇంతటితో ఈ వీడియో కంప్లీట్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఇక ఇక్కడ నుంచి అయితే బయలుదేరదాము. ఇక నైట్ వచ్చేసి నాకు గ్వాలియర్ ఫోర్ట్లో ఇక్కడ స్టే చేయడానికి అయితే ఈ రూమ్ని అయితే అందించారు ఈ సార్. సార్ వీడియో అండ్ ఈ సార్ తర్వాత వచ్చేసి ఈయన ముగ్గురు అయితే ఇక్కడ ఉంటారు. సరేనా? ఇక ఇక్కడ వచ్చేసి రూమ్ కాస్ట్ వచ్చేసి నాకు జస్ట్ 100 రూపాయలు అయితే తీసుకోవడం జరిగింది. రూమ్ కూడా చాలా బాగుంది. ఇక ఇప్పుడు వచ్చేసి హోటల్కి అయితే ఎంటర్ అవుదాము. సరేనా? ఇక వాళ్ళతో ఒక ఫోటో తీసుకునేసి అయితే వచ్చేస్తాం. ఇక ఇప్పుడైతే ఇక్కడ వాళ్ళతో వచ్చేసి మొబైల్ నెంబర్ కూడా తీసుకునేసి అయితే వచ్చినాను. సో లగేజ్ అంతా మాదిరి ఇలా సర్దేసుకొని బైక్ దగ్గరికి వచ్చినాను. ఇక బైక్ ఈ లగేజ్ అంతా సర్దేసి ఇప్పుడు ఆ కోట పైకి అయితే వెళ్దాం. కోట ఇక్కడికి కనిపించదులేండి, కోట పైకి అయితే వెళ్దాం. సరేనా? ఇక లగేజ్ అయితే సర్దేసి మరీ తీస్తాను. సరే, లగేజ్ అయితే కట్టేసినాను నేను. ఇక వెళ్దామా? ఇక వీడియో వచ్చేసి నేను ఈ దానికి పెట్టి తీస్తాను అనమాట. ఇలాగ పెట్టి మన వీడియో అయితే ఇలాగ వెళ్తూ ఉంటుంది. అందుకు గతుకులు వచ్చినప్పుడు ఇలాగ అదిరేది కానీ ఇలాంటివన్నీ జరుగుతాయి. సో వీడియో క్లారిటీ రాకుండా చూడండి, పర్లేదు. ఎందుకంటే ఈ రూట్ బాగుంటుంది చూడడానికి. సరేనా? బయలుదేరదామా? ఇక రేపటి వీడియోలో మీకు చాలా అద్భుతమైన ప్రదేశాలు అయితే వస్తాయి. సో మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఒక పెద్ద కొండ అయితే ఉంటుంది. సో ఆ కొండలో లోనికి తులుచుకుంటూ వెళ్ళి ఒక పెద్ద గుహలు అండ్ మళ్ళీ వాటిలో ఇలాంటి శిల్పాలు చిన్నటివి కాదు, మరి వీటి పక్కన వచ్చేసి చాలా హైట్వి ఉంటాయి. సో చాలా అద్భుతంగా అయితే ఉండబోతుంది. ఇక మీరు నా కోసం చేయాల్సిన పని ఏమంటే, నేను చూపించేది అన్నీ కూడా చూపిస్తుంటాను. ఎక్కడుండేది, ఎలా వెళ్ళాలి, మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తాను. మీరు వచ్చేసి నాకు చేయాల్సిన హెల్ప్ ఏమంటే, మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ మన ఛానల్లో వచ్చేటువంటి వీడియోలను అన్నీ పంపించేసి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సరేనా? సరే, బాయ్.